మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చేసుకుంటే చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం. 10 మంది కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది నా థియేటర్లో ఉండాలనుకుంటాను నేను. ఒక ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు. నిన్న ట్వీట్ ఎందుకు ఏంటంటే బాధేసింది, అరే రెండో సినిమా చేస్తున్నాడు, మేము ఉన్నాం కదా బండబారిపోయి మీ మాటలకి, మీ ట్రోలింగ్లకి, మీ అన్నిటికీ మా మీద వేయండి సెటైర్లు, మేము రెడీ. అతను రెండో సినిమా ఒక అద్భుతమైన కెమెరామెన్ ప్యాషన్తో ఒక సినిమా తీశాడు. ఇలాంటి రేటింగ్లు, ఇలాంటి నెంబర్లు, ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి. సంస్కృతిలో సామెత ఉంది, నప్రియాత్ సత్యం అప్రియం. అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా చెప్పొద్దని ఒక సామెత ఉంది. మన ఇండస్ట్రీ కదా, మన వ్యక్తి కదా, వాడికి ఏం మీరు ఆకాశం మీద పెట్టకర్లా. ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం. క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది. విమర్శ వేరు, ఎద్దేవా ఎగతాళి వేరు. ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో, ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది. మన రివ్యూలు కూడా, మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగజారిపోతున్నారు. అక్కడ బాధేస్తుంది. క్రిటిసిజంకి ఎవరు అనరే, ఇక్కడ హరీష్ శంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు, ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు, ఈ సీన్ సరిగ్గా రాయలేదు. అద్భుతమైన క్రిటిసిజం కదా, క్రిటిసిజం చేయండి. ఎత్తేవా ఉన్న ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది, అక్కడ బాధేస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు, మళ్ళీ గట్టిగా మాట్లాడంటారు. ఖచ్చితంగా గట్టిగా మాడతాను. 4 ఏళ్ళు అయింది, సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లార్ల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టరు. ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బస్టర్ తీసి ఎంతకుముందు ఇంకెవరు. ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు, మొత్తం రాసిన ధైర్యం ఉండదు. ఒక షాడో పెట్టి పెడతాడు, దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లార్లు తాగాడని రాయి, దాని తర్వాత నేను కౌంటర్లు వేస్తాను. నువ్వు నాకు ఏమైనా ఐస్ వేసావా, నాకు పెగ్గు కలిపావా, ఎరా పెగ్గు పట్టరా అంటే నువ్వు పెగ్గు తీసుకొచ్చావా, ఏంట్రా నీ సోర్సు. పోనీ ధైర్యంగా ఫోటో వేసి రాయడు ఒక చిన్న షాడో. హౌ లాంగ్ వీ షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్సెన్స్, ఐమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏమంటారు, ఇంకా మళ్ళీ మొదలు, రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా, నీది కూడా చేస్తావు కదా. మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది. నేను ఇప్పుడు 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్. అతి త్వరలో ఇంకో 2 పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి, సినిమాలు చేయబోతున్నా. ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఏమైనా ఫీజు కట్టారా, నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి? 4 సంవత్సరాలు కుదరకపోతే నా 5 ఏళ్ళు కుదరదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ఇంటికి వచ్చి అడుగుతున్నానా, నా రెంట్ కట్టండి అన్నా, నాకు ఇంకోటి చేయండి అను. సినిమా లేట్ ఉందని ఫ్రస్ట్రేషన్తో ఇదా నాకు తర్వాత అనిపించింది. ఎక్కడో చదివా, హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు. మన 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 వాడు ఎలా ఉంటారంటే, శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ ప్రాచుర్యం పొందిందని చెప్పాడు కవి. విపరీతమైన పర్సనల్ అటాక్. మేమేమన్నా గాంధీ మాత్రం చెప్పామో మీకు? విపరీతం అయిపోయింది. నాకు కార్తీక్ పరీక్షల్లో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా. రేపు మన సినిమాలు వస్తున్నాయి, రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు చాలా ఓపెన్గా చెప్పారు 100 సినిమాలు చేస్తానని. మేము అన్ని సినిమాలు చేస్తామని తెలియదు, ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా 3-2 ఏళ్ళు పడుతుంది మరొక సినిమాకి. సో అన్ని సినిమాలు తీయొచ్చు, తీయకపోవచ్చు. ఒకసారి మా డైరెక్టర్ గ్రూప్లో రాఘవేంద్ర గారు ఏదో సినిమాకి 27 years 100 films 150 అనేది పెట్టారు. మేము అందరం కంగ్రాచులేట్ చేసాం. నేను అన్నాను, మేము 100 yearsలో 27 సినిమాలు తీయలేమేమో ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి, మాలో విషయం ఉన్నంత వరకు మేము నిలబడతాం. ఆయన 100 సినిమాలు చేయడానికి వచ్చిన ప్రొడ్యూసరు, ఆయన 100 సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లక్షల మందికి వస్తుందో, దాన్ని ఏమంటారు, ఒక ఉపాధి వస్తుందో ఒకసారి ఆలోచించండి. సేవ్ టైగర్స్ కాదు, సేవ్ ప్రొడ్యూసర్స్. మనం మీడియా అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మేము అవ్వచ్చు. మేము కంపల్సరీ కాపాడదు. 100 సినిమాలు తీసేవాడిని 50 తర్వాత పంపించేశారు అనుకోండి, మనకే 50 సినిమాలు రెవెన్యూ పోయినట్టు. రేపు మీ సినిమాలు వస్తున్నాయి, రాస్తారు, అది ఇది అంటారేమో. పర్టికులర్గా మళ్ళీ గుమ్మడికి వెళ్దాం కానీ అందరు భుజాలు అనుకోకండి. పర్టికులర్గా సదరు వెబ్సైట్కి చెప్తున్నా, మీరు ఏమన్నా రాసుకోండి. ఎందుకంటే ఈ ట్రోలింగ్లు మీకు కొత్తనేమో. సినిమా పుట్టాక వెబ్సైట్లు పుట్టాక సినిమాలు పుట్టాకే వెబ్సైట్లు పుట్టాయి. మేము ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చే ముందు డైరెక్షన్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది మా అమ్మ, మా నాన్న. వీడి మొహానికి వీడు పెద్ద డైరెక్టరు అని. ఆ తర్వాత మా బంధువులు, మా ఫ్రెండ్స్, మా నేబర్స్, హరీష్ గారు పెద్ద స్పీల్బర్గ్ అంటారా, సినిమాలకు వెళ్తానంటారా, ఈడో పెద్ద మండరత్నం అంటారా అని చెప్పి అందరూ అన్నారు. ఈ ట్రోలింగ్లు మాకేం కొత్త కాదు. ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అప్పుడు ఏమీ లేనప్పుడే ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్లు అన్నీ మాకు ఎప్పుడూ అయిపోయినాయి. ఎందుకు ఫర్దర్గా కూడా మేము తీసుకుంటామంటే, నేనే కాదు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాము. జస్ట్ ఐ వాంట్ మేక్ ఇట్ రిమైండ్.
మీ అందరూ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ తెగించి ఎన్నో సౌఖ్యాలు సుఖాలను త్యజించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. రేపొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జనరేషన్ అందరూ అని చెప్పి నేను స్పీచ్ స్టార్ట్ చేశాను. లేదు రేపొద్దున ఇలాగే పగబడతాం, ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే, మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్చర్ చెప్పాడు. ఆ జెస్చర్ మీకు గుర్తు చేస్తున్నా, రాసుకోండి. థ్యాంక్ యూ.